వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక కొత్త అప్డేట్‌తో వచ్చానండి. ఏం లేదండి. సింపుల్ చెప్తా. సో, నేను ఒక వీడియో ఉంది. నేను ఒక వీడియో క్రియేట్ చేశాను. ఆ వీడియోని ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయొచ్చా? క్వెషన్. ఈ క్వెషన్ ఎందుకొచ్చిందంటే అండి, ఈరోజు నేను ఒక క్లాస్ తీసుకున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగింది. సో, దీని గురించి చాలా మంది డిఫరెంట్‌గా చెప్తున్నారు. అప్‌లోడ్ చేయొద్దని ఏదో డిఫరెంట్ డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. సో, దానికోసం మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇది కంప్లీట్ ఏనండి. ఇప్పుడు నేను చెప్పే వీడియో వచ్చి శ్రీ ల్యాప్‌టాప్ వాళ్ళండి. వీళ్ళకి యూట్యూబ్ ఛానెల్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, అండ్ మీకు ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఉంది. నేను ఒక వీడియో క్రియేట్ చేశానండి. ఎట్లా అంటే అది కంప్లీట్ క్యాన్వా ద్వారా నేను 4Kలో డిజైన్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోని ఫస్ట్ నాకు కావాల్సిన కంటెంట్‌ని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ఇది ప్రిపేర్ అయిపోయింది. కంటెంట్ తీసుకున్నాను. జస్ట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని నేను కంప్లీట్‌గా అప్‌లోడ్ చేస్తానండి. ఎక్కడ? ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కంటెంట్‌లో నాకు ఏదైతే ఉందో అది ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉందండి. ఒకేసారి ఇక్కడ పోస్ట్, రీల్, స్టోరీ చేసుకోవచ్చు. దీనికి ఒక టూల్ బార్ ఉంది. దానికి సంబంధించిన వీడియో మన ఛానెల్ ఉందండి. వెళ్లి చెక్ చేసుకోండి. మనం ఏంటంటే ఫేస్‌బుక్‌లో గాని యూజ్ చేయకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టుకోవచ్చండి. సో, కంప్లీట్‌గా స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. అది నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ రీల్ అప్‌లోడ్ చేస్తున్నాను. రీల్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఏ రీల్ అయితే మనం అనుకుంటున్నామో ఆ రీల్ అప్‌లోడ్ చేసుకోండి. ఇక రీల్ అప్‌లోడ్ అయింది. ఇక్కడ నుంచి మనం కొలాబరేషన్ కూడా చేసుకోవచ్చండి. కంప్లీట్‌గా మనము కొలాబరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ యాడ్ అయిపోయిన వీడియో తర్వాత మీకొక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు ఏమేమి కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మ్యూట్ వీడియో, హైడ్, లైక్, వ్యూ కౌంట్, టర్న్ ఆఫ్ కామెంట్, డు నాట్ షో, ప్రొఫైల్ గ్రిడ్ అని ఇలా చాలా ఉంటాయి. షెడ్యూల్ అని, లొకేషన్ అని, కొలాబరేషన్, మెన్షన్ అని ఇక్కడ. సో, మీరు ఎవరైనా మెన్షన్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో, ఏదైతే మీకు కావాలో అక్కడ కంప్లీట్‌గా వాళ్ళని మెన్షన్ చేసుకోవచ్చండి. ఏ కంపెనీ అయితే వాళ్ళకుందో అక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత క్లిక్ ఫర్ పబ్లిష్ ఇక్కడ. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్లస్ మనకు క్లిక్ చేస్తే మనకు కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫైల్ ఆప్షన్ మనకి ఇక్కడ వస్తది. ఏంటంటే ఒకేసారి మనం 2 వీడియోస్ అప్‌లోడ్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ఆప్షన్ ఉందండి. ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకు కావాలో దాన్ని మనం పబ్లిష్ చేసుకోవచ్చు. సో, ఇది మనకున్న ఆప్షన్. తర్వాత సేమ్ వీడియోని మనకి ఏదైతే కావాలో అక్కడ మనం పెట్టేసుకుంటాం. చూడండి ఒకసారి. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే అయిపోయింది. సేమ్ వీడియోని అయితే మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందండి యూట్యూబ్‌కి మాత్రమే. ఏంటంటే ఆ డ్రాబ్యాక్ మనం ఏదైతే వీడియో గనక అప్‌లోడ్ చేస్తున్నామో ఆ వీడియో గనక కస్టమ్ థంబ్‌నెయిల్ ఆప్షన్ మనకు షార్ట్స్‌కి ఉండవండి. ఏదైనా వీడియో డైరెక్ట్ షార్ట్‌లో అప్‌లోడ్ చేసామనుకోండి. అది కస్టమ్ థంబ్‌నెయిల్ ఇవ్వలేం. అదే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని హ్యాపీగా ఇవ్వచ్చు. అయితే ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసడానికి, ఇన్‌స్టా‌లో అప్‌లోడ్ చేయడానికి చాలా డిఫరెన్స్ అండి. సో, ఒక్కటి మాత్రం కంపల్సరీ చూసుకోవాలిది. మనం ఏదైతే ఆప్షన్ యూజ్ చేస్తున్నామో, ఏ ఆప్షన్స్ మనకు కావాలో, ఆప్షన్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలండి. ఏంటంటే చాలా వరకు ఏంటంటే చాలా మిస్టేక్ చేస్తారు. ఎట్లాంటి మిస్టేక్స్? మనం కంటెంట్ అప్‌లోడ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయినా అది ఎఫెక్ట్ అయిపోతది చాలా మందికి. సో, అది ఎఫెక్ట్ అనేది కాకుండా చూసుకోవాలి. సో, కంప్లీట్‌గా ఏదైతే మనకు ఎఫెక్ట్ అవుతదో అది మనము కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకోవాలండి. మనకేదైతే కావాలో అది మాత్రమే ఉంచుకోవాలి. సో, ఇక్కడ మనకు అయిపోయింది. సో, మీరెలాంటి షార్ట్ వీడియో అయినా ఒకేసారి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, దానికెలాంటి రిస్ట్రిక్షన్ లేదు. మీరు హ్యాపీగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఏమొచ్చిందంటే, మీరెవరికైనా మీ వీడియోని మీ ఛానెల్ ఇంకోలో కూడా కొలాబ్ చేసుకోవచ్చు. నా ఛానెల్‌ని కొలాబ్ చేసుకోవచ్చండి. ఇది సేమ్ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యూచరే ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానెల్ ఉందండి ఇన్‌స్టాగెస్ట్‌లో. హ్యాపీగా ఎళ్లి చెక్ చేసుకోండి. సో, వీడియో తీసుకున్నామా కంప్లీట్‌గా నెక్స్ట్ తీసుకోండి. ఇక కావాల్సిన రిలేటెడ్ వీడియో ఉంటే హ్యాపీగా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక ఫైనల్‌గా మీకు చెక్ అవుతుంది కాపీరైట్. ఫైనల్‌గా నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ప్రైవేట్‌లో అప్‌లోడ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రైవేట్‌లో అప్‌లోడ్ చేస్తారో అది ఫస్ట్ చెక్ చేసుకుంటది. మీ వీడియో ఏమైనా కాపీరైట్ ఉందా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అవన్నీ చెక్ చేసుకున్నాక మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక టాస్క్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఫేస్‌బుక్ అండి. ఈ ఫేస్‌బుక్‌లో ఒక టాస్క్ ఏంటంటే
ఎట్ ఏ టైమ్ మీరు ఫేస్‌బుక్‌లో మీ యొక్క పేజ్‌తో పాటు ఇంకొన్ని గ్రూప్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఎన్ని గ్రూప్స్ అని చూపిస్తాను మీకు. ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అయితే మీకు గ్రూప్స్ యాడ్ అయ్యి ఉండాలండి. ఏదో ఒక రిలేటెడ్ గ్రూప్స్ ఏముండవు. ఇక ఎట్ ఏ టైమ్ నేను 5 గ్రూప్స్ యాడ్ చేయగలుగుతాను. ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చండి. అదే మీరు ఫేస్‌బుక్ బిజినెస్ షూట్ ద్వారా యాడ్ చేసుకుంటే వీడియోని ఎట్ ఏ టైమ్ మీ ప్రొఫైల్‌తోని 3 గ్రూప్సే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది విధంగా కంపైల్ చేసుకొని పబ్లిష్ చేసుకోండి. సో, ఒకే వీడియోని నేను ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో హ్యాపీగా నేను అప్‌లోడ్ చేసుకున్నా అండి. సో, ఫైనల్‌గా పబ్లిష్ చేస్తున్నాను. సో, ఇది మనకు పబ్లిష్ అయిపోయిన వీడియో. సో, ఎలాంటి టూల్ లేకుండా కూడా హ్యాపీగా మనం పోస్ట్ చేసుకోవచ్చు. మన ఒక్క వీడియోని మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అప్‌లోడ్ చేస్తే ఎలాంటి కాపీరైట్ అనేది రాదండి. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి అది తెలియక కాపీరైట్ వస్తున్నవన్నీ ఫేక్ న్యూస్. సో, కాబట్టి ఒక వీడియోని మనము ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పెట్టుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీరు ట్విట్టర్‌కి అంటే ఎక్స్‌కి ఆర్ మీరు థ్రెడ్‌కి హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.